హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో కాశ్మీరీ మసాలా చికెన్ కర్రీ. మామూలుగా మనకు తెలిసిన చికెన్ కర్రీ ఏంటంటే పెప్పర్ చికెను, గార్లిక్ చికెను, రెస్టారెంట్ స్టైలు, హోటల్ స్టైలు, డాబా స్టైల్ అని ఇలా చేసుకుని తింటాం. ఒక్కసారి కాశ్మీరీల పద్ధతిలో కాశ్మీరీ చికెన్ మసాలా కర్రీ గాన చేసుకొని తిన్నాం అంటే ఖచ్చితంగా నచ్చుతుందండి. వాళ్ళు చేసే పద్ధతి కానీ ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది. మరి వాళ్ళ పద్ధతిలో కూడా మనం ఒకసారి ట్రై చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి కాశ్మీరీ చికెన్ మసాలా కర్రీ చేసి తినేద్దాం. ఇప్పుడు కాశ్మీరీ చికెన్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం. 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 6 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్, 150 గ్రాముల పెరుగు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 150 గ్రాములు సన్నగా తరిగిన టమాటో, 6 నుంచి 8 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బలు కరివేపాకు, 100 గ్రాములు సన్నగా తరిగిన ఉల్లిపాయ. చూశారు కదండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేడైందండి. ఇప్పుడు రా స్పైసెస్ వేసుకుందాం. 10 మిరియాలు, 1 స్టారు, దాల్చిన చెక్క, 5 లవంగాలు, కొద్దిగా జాపత్రి, 3 యాలకలు, 4 ముక్కలు బెరింజాకు. రా స్పైసెస్ మంచి అరోమా వస్తున్నాయండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు అయితే మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు సన్నగా కట్ చేసిన 150 గ్రాముల టమాటా ముక్కలు. ఇలా ఒకసారి కలిపేసి ఈ టమాటా ముక్కల్ని తోలు ఊడిపోయి మెత్తగా గుజ్జయ్యేంత వరకు ఉడికించుకుందాం. టమాటాలన్నీ మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఇప్పుడు 100 ml వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 4 నుంచి 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. 4 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన 1 కేజీ చికెన్, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 150 గ్రాముల ఫ్రెష్ పెరుగు. మనం రెసిపీలకి వాడేటప్పుడు ఖచ్చితంగా ఫ్రెష్ పెరుగునే వాడాలి. 8 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బలు కరివేపాకు. కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అస్సలు మిస్ చేయొద్దు. మీరు ఒకసారి కర్రీ చేసినప్పుడు వేసి చూడండి, మీకే తెలుస్తుంది. పెరుగు వేసాం కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 15 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ కర్రీని ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటేనే ఈ మసాలాలన్నీ ముక్క లోపలికంటూ పోయి తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుంది. నిజంగా కాశ్మీరీ చికెన్ కర్రీ ఎంత బాగుంటుందా అనేంతగా ఉంటుంది. 15 నిమిషాలు అయిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను నిమ్మరసం, కొత్తిమీర కూడా వేసుకుందాం.
చూస్తున్నారు కదా, కాశ్మీరీ చికెన్ కర్రీ చిక్కటి గ్రేవీతో కన్నుల పండుగగా ఉందండి. చికెన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా నీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, రండి, నాకు కూడా ఆకలేస్తుంది, లాగించేద్దాం.